హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్య పుణ్యనామములో ఈ ప్రభువాక్య లేఖన ధ్యానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకులకి షేర్ చేస్తూ నాతో పాటు పరిచర్యలో పాలుభాగస్తులయ్యే దేవుని ప్రజలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట దివ్య పుణ్యనామమున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు వాక్య లేఖన ధ్యానం. చాలా కాలం అయిన తర్వాత యెహోవా నాకెలాగ ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ ఇర్మియా గ్రంథం 31:40లో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మన దేవుడు కృప చూపే దేవుడు, మన దేవుడు కనికరించే దేవుడు. ఆయన కృపను పొందుకున్న వాళ్ళు చెడిపోరు, పడిపోరు. ఎక్కడా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనే పొందారు కానీ ఎప్పుడు దిగజారిపోయినట్లుగా బైబిల్ ఎక్కడా లేదు. ఆయన కృపను పొందుకున్నటువంటి నోవాహు ఆశీర్వదించబడ్డాడు. ఆయన కృపను పొందుకున్న పరిశుద్ధులందరూ దీవించబడ్డారు. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని కృపను నీవు పొందుకోవాలి. అందుకని ప్రభు అంటున్నారు, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఎవరికి తన కృపను చూపుతాడో వారు ఈ భూమి మీద పచ్చిక వలె ఆశీర్వాదకరంగా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, సమాధానము, నెమ్మది, సౌఖ్యము కలిగి ఉంటారు. మరి ఈరోజు నీవు ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ప్రభు నీ ఎడల కృప చూపాలి. మనుషులు కాదు, అధికారులు కాదు, మనల్ని మెచ్చేవారు, నచ్చేవారు కాదు. ప్రభు నీ ఎడల కృప చూపాలి. అందుకనే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనములో నీవు వేవేల మందికి కృప చూపు దేవుడవు అని రాయబడింది. దేవుడు వేవేల మందికి కృప చూపుతాడు. పక్షపాతం ఆయనకి లేదు. ఆయన ఎడల ఎవరు భయభక్తులు కలిగి జీవించి, ఆయన ఎడల ఎవరు ప్రార్థనాపూర్వకంగా ఉండి, ఎవరు ఆయన్ని ఆశ్రయించి ఆయన దేవునిగా చేసుకొని భూమి మీద బ్రతుకుతారో వారికి యేసుక్రీస్తు ప్రభుల వారు కృప చూపే దేవుడై ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బహుస్పష్టంగా సెలవిస్తుంది. అందుకనే చూడండి, వేవేల మందికి దేవుడు కృప చూపుతాడు. పాస్టర్ గారు, ఎవరికి కృప చూపుతాడు, ఎలాంటి వారికి కృప చూపుతాడు దేవుడు అని మీరు అడిగితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనములో నిన్ను అనుసరించుచు నీ భక్తులకు కృప చూపుచుండువాడవు నీవే. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. ఆయనను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి నిబంధనను నెరవేర్చుచు కృపను చూపించుచు నుండు దేవుడు వంటి దేవుడు ఆకాశమందైనా భూమి యందైనా లేడు అని ఇక్కడ సెలవిస్తుంది. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు కృప చూపుతాడు. భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ పాపము చేస్తే, భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ మోసం చేస్తే, భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ అబద్ధాలు ఆడితే, భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ విచ్చలవిడిగా జీవిస్తే, భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో జీవిస్తే ప్రయోజనమేమి? ప్రయోజనము లేదు. ఎందుకంటే వారికి దేవుడు కృప చూపడు గనక. అందుకని కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 12వ వచనములో వానికి కృప చూపువారు లేకపోతురు, దయ చూపువారు లేకపోతురు. చాలా మందికి దేవుడు కృపను చూపడు, దయను చూపడు. ఎందుకంటే వాళ్ళు భయభక్తులు కలిగి దేవుని ఎడల ఉండరు, నడవరు, జీవించరు. గనుక దేవుడు వారికి కృప చూపడు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడే వారు దేవుని యొద్దకు వస్తారు. అలాంటి వారికి దేవుడు కృప చూపడు అని ఈ లేఖనాన్ని బట్టి మనం చూడగలుగుతాం. అందుకనే దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 17వ అధ్యాయం 13వ వచనం. 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 13వ వచనం ఇక్కడ ఏమని రాస్తాడంటే, నా కృపను నేను చూపక మానను అంటాడు. నేను నా కృపను నీకు చూపక మానును. నేను అతనికి తండ్రినయ్యుందును, అతను నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్న వారికి
నా కృపను నేను చూపక మానినట్లు దావీదు నీకు నా కృపను చూపక మానును అని దేవుడు తెలియజేస్తాడు. ప్రియులారా, దేవుడు కొందరికి వారి క్రియలను బట్టి కృపను చూపక మానివేశాడు. అందుకనే సౌలుకు తన కృపను కొట్టివేశాడు, దావీదుకు తన కృపను హెచ్చుగా అనుగ్రహించాడు. ఆయన కృప నీపై చూపాలి, నీ కుటుంబం మీద చూపాలి, నీ వ్యాపారం మీద, నీ చేతి పని మీద, నీ ఉద్యోగం మీద, నీ రాకపోకలలో నీకు కలిగిన సమస్తం మీద ఆయన కృప నీకు చూపి నీ పైన ఉంచాలి అంటే నీవు దేవుని ఎడల ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే నిన్ను అనుసరించి భయభక్తులు కలిగి ఉండు వారికి కృప చూపే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. రెండో మాట, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎదుగో ప్రభువై ఉండి ఏ భేదము లేదు, అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రెండోది, దేవుడు నీకు కృప చూపించాలి, ఐశ్వర్యాన్ని కలిగించాలి, పేదరికాన్ని నిర్మూలపరచాలి, 10 మందికి ఇచ్చే చేతులుగా నీ ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలి అంటే ఒక గడి అయినా నువ్వు ప్రార్థన చేయాలి. అందుకనే బైబిల్లో రాయబడింది, ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారు, ప్రార్థన చేయని వారి మీదకి ఆయన కృప కురిపింపబడదు అని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియమైన తల్లి, ప్రియ సహోదరుడా, రోజుకి 3 సార్లు భోజనం చేస్తున్నాం. ఉదయకాలం మందు, మధ్యాహ్న కాలం మందు, సాయంకాలం మందు. మరి 3 సార్లు భోజనం చేసే మనము ఒక్కరోజుకి కనీసం 3 మార్లన ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయని వారు దేవుని కృపను పొందుకోలేరు. ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కీర్తన 62వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని రాయబడిందో తెలుసండి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీదే. ఒక వ్యక్తి ఎడల కృప చూపాలంటే ఆయనే. ఆయన కృప ఎవరిని కమ్ముకుంటుందో వారు గొప్పవారుగా మార్చబడతారు. ఆయన కృప ఎవరిని కనికరిస్తుందో కనికరించబడతారు. ఆయన కృప పొందుకోవాలంటే ప్రతి వేకున నీవు మోకాళ్ళు వంచి ప్రభు అయిన యేసయ్య పాదాల చెంత ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. నీ కుటుంబానికి ఉండాలి, నీ ఇంటి వారికి ఉండాలి. ఇలా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ఐశ్వర్యవంతుడైన దేవుడు నీ యొద్దకు వచ్చి నీకు కృపను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, తనను ప్రేమించి తన ఆజ్ఞలు గైకుని వారికి కృప చూపిస్తాడు. ద్వితీయ ప్రదేశ ఖండం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, తన నిబంధనను కాబట్టి నీ దేవుడైన యెహోవా తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి కృప చూపించువాడును నమ్మదగిన దేవుడని రాయబడి ఉంది. ప్రియులారా, అందుకని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొనాలి. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు గైకొను వారికి ఆయన కృప చూపుతాడు. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం, చెవియుగి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియులారా, మీరు బ్రతుకుదురు. ప్రభు అంటున్నాడు, చెవియుగి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదాను. ప్రియులారా, అందరూ బతుకుతున్నారు. బ్రతుకున వాళ్ళు ఎవరు? కానీ బతుకుతున్నారు. బ్రతుకులో దేవుడు లేడు. బతుకుతున్నారు, దేవుని ఆశీర్వాదం లేదు. బతుకుతున్నారు, సమాధానం లేదు. బ్రతుకుతున్నారు, సంతోషం లేదు. బ్రతుకుతున్నారు, నిరీక్షణ లేదు. బతుకుతున్నారు, విశ్వాసం లేదు. బ్రతుకుతున్నారు, పరిశుద్ధత లేదు. బతుకుతున్నారు చాలా మంది, కానీ దేవుని దీవెన కృప లేక బతుకుతున్నారు. అందుకని అంటాడు ఇక్కడ ప్రభు అంటాడు, చెవియుగు నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకు చూపుతాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియమైన తల్లి, నా ప్రియ తండ్రి, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపించాలంటే తను ప్రేమించి ఆయన ఆజ్ఞలు నీవు గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే నా కృప చూపుచున్నాను అని అక్కడ రాయబడి ఉంది. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవా రాజు నా యందు కనికరపడునట్లుగా నా విషయమై మందిరాన్ని కట్టుటకు సంబంధించిన ప్రతి విషయంలో రాజు నాకు సహాయం చేసేటట్లుగా మీరు నా ఎడల కృప చూపమని ప్రార్థన చేయగా అక్కడ రాయబడింది, నా దేవుని కరుణా హస్తము నాకు కృప చూపిన గనుక నేను సమస్తము చేయగలిగాను అంటాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ఆలోచించాలి. ప్రభు చెబుతున్నాడు, విడవక నీ ఎడల కృప చూపుచాను. వేవేల మందికి కృప చూపువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడి వాక్యాన్ని దీవించి మీ పైన కృప చూపును గాక. ఆయన కృప చూపాలంటే 1 భయభక్తులు కలిగి ఉండాలి, 2 ప్రార్థన చేయాలి, 3 తను ప్రేమించి తన ఆజ్ఞలకు గైకొనాలి. అలాంటి వారికి ఆయన కృప చూపుతాడు. దేవుడు మీకు కృప చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమూర్తివైన ప్రభానికి స్తోత్రం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడవక కృప చూపే నీ వంటి దేవుడు లోకమందు ఎవరు లేరు ప్రభా. వేవేల మందికి కృప చూపించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని తల వంచి ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నటకు ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీరు కృప చూపుదురుగాక. వేవేల మందికి కృప చూపినట్లుగా నాయన తల వంచిన బిడ్డకు కృప చూపుదురుగాక. తండ్రి, మీరు కృప చూపాలంటే భయభక్తులు కలిగిన వారిమై ఉండాలని, నువ్వు కృప చూపించాలంటే మేము ప్రార్థన చేసే వారిమై ఉండాలని, నీవు కృప చూపించాలంటే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకునే వారిగా ఉండాలని, అలా ఉన్నప్పుడు తండ్రి మీరు కృప చూపిస్తారని తెలియపరిచారు. ఈ 3 అనుభవాలలో ఈ ఆడియోని వింటూ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారు నిలిచి నీ కృపను పొందుకునే వారిగా మార్చమని యేసు పరిశుద్ధ శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న మనవి ప్రియులరా, ఈ యొక్క వాక్య లేఖన ధ్యానం, ఈ వాక్యాన్ని ప్రతిరోజు మీ ఎద్దుకు పంపించేటప్పుడు ఒక చిన్న మాట నేను వాడుతున్నాను. ప్రతిదినం ప్రభు వాక్య లేఖన ధ్యానం అని టైటిల్ పెట్టాను. మీకు ఇన్ని అధ్యాయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక 10 నిమిషాల లోపు మీకు చిన్నపాటి ప్రతిరోజు ప్రభు వాక్య లేఖన ధ్యానం అనే కార్యక్రమాన్ని సిద్ధపరిచి మీకు పంపిస్తే మీరు ఈ లేఖనాల్లో ఉన్నాయో లేవో అని గ్రహించి చదువుకొని రాసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలాన్ని పొందుకుంటారనేది నా ఆశ, ఆకాంక్ష. ఎందుకు అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, లేఖనముల యందు జీవము కలదు అని. మనము లేఖనాలలో ఉందా లేదని పరిశీలన చేసేటప్పుడు లేఖనములో యందు రాయబడిన జీవం నీ హృదయంలోనికి, నీలోనికి వస్తుంది. అందుకని నేను మీకు ఇన్ని లేఖనాలు చూపిస్తున్నాను. మరి ఇంత త్వరగా ఒక 10 నిమిషాల్లో వాక్యం చెప్పి ముగిస్తున్నానంటే చెప్తున్నాను కదా, ప్రతిరోజు ప్రభు వాక్య లేఖన ధ్యానం అనే కార్యక్రమం ఒక 10 లేదా ఒక 12 నిమిషాలు మాత్రమే చెప్పి మీకు అందించాలని ప్రభు పేరట నేను మీకు పంపిస్తున్నాను. మీరు కూడా దీన్ని ఇతరులకు షేర్ చేసి పరిచర్యలో పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.